గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. ముందుగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలని మనం గమనిద్దాం. ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాం. మాట ఇచ్చా మాఫీ చేయాల్సిందే అంటూ ఒక బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ఆగస్టు 15లోగా 2 లక్షల రైతు రుణమాఫీ జరగాలి అంటే అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్ కంటే ముందు ఈ విషయాన్ని పదే పదే చెప్పారు. ఆగస్టు 15th లోపు రైతు రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరుతానంటూ అప్పుడు హరీష్ రావు అండ్ సీఎం రేవంత్ రెడ్డికి మధ్య ప్రతి సవాళ్లు కూడా జరిగాయి. నెలాఖరులోగా కొత్త వీసీలు నియామక ప్రక్రియ చేపట్టేందుకు ఈసీ అనుమతి, సెర్చ్ కమిటీలను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. ఇక మేడిగడ్డపై పీఠముడి బ్యారేజ్ పునరుద్ధరణపై ముందుకు సాగని సిఫార్సులు, ఖర్చులను ప్రభుత్వమే భరించాలంటున్న ఎల్ఎన్టీ, చట్ట ప్రకారం వెళ్దామంటున్న నీటిపారుదల శాఖ. చల్లని కబురు, నెలాఖరు నాటికి కేరళకు నైరుతి రుతుపవనాలు వాతావరణ శాఖ వెల్లడించింది. 19th నుంచి రుతుపవనాలు వీస్తాయి అని. కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం, సుప్రీంకోర్టు ఆయన్ను ప్రత్యేకంగా చూసింది. అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు కేజ్రీవాల్ బెయిల్ తీర్పు పైన. హింస పెచ్చరిల్లుతుంటే మీరేం చేస్తున్నారు? ఏపీ సీఎస్ డీజీపీలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. హింసాకాండను తీవ్రంగా పరిగణిస్తున్నామని వ్యాఖ్య. ముందే ఎందుకు పసిగట్టలేకపోయారని ప్రశ్న. నేడు ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకపోవడం అన్యాయం, లోక్సభ ఎన్నికలు ముగియగానే కాంగ్రెస్ మోసం బట్టబయలైందంటున్నారు. బారాస్ అధినేత కేసీఆర్ దీనిపైన ధ్వజమెత్తారు. నేడు నియోజకవర్గాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు. ఇది ఈనాడు తెలంగాణ ఎడిషన్. ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. ఇక్కడ టాప్ ఐటమ్ చూడొచ్చు. నిద్రలోనే అగ్నికి ఆహుతి, చిన్నారి సహా 6 సజీవ దహనం. టిప్పర్ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు, టిప్పర్ ఆయిల్ ట్యాంకర్ పగిలి వ్యాపించిన మంటలు, డ్రైవర్లు కూడా మృత్యువాత, మరో 29 మందికి గాయాలు. ఓటేయడానికి వచ్చి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. పల్నాడు జిల్లాలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదాన్ని నిన్న కూడా మనం బ్రేకింగ్ న్యూస్లో తీసుకున్నాం. చెట్టును ఢీకొట్టిన కారు, వృద్ధ దంపతుల మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. ప్రమాద తీవ్రతకు కారు దహనం. ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం. ఇవి టాప్ ఐటమ్స్ చూడొచ్చు. ఇక బ్యానర్ ఐటమ్ చూద్దాం. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే, అత్యధిక రుణాలిచ్చే బ్యాంకర్లతో సంప్రదించండి. ఇతర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం చేయండి. ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగేలా చూడండి. అక్రమాలకు పాల్పడితే మిల్లర్లపై ఉక్కుపాదం మోపండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక కేజ్రీకి సుప్రీం స్పెషల్ ట్రీట్మెంట్, ఇది సాధారణ తీర్పని నేను అనుకోవట్లేదు. దేశంలో చాలా మంది నమ్ముతున్నది ఇదే. ఆప్ అధినేతకు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంపై అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. 2029 దాకా పీఎం మోదీనే, ఆ తర్వాత ఆయనే మాకు నాయకత్వం వహిస్తారు. 75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపైన షా ప్రతిస్పందించారు. ఇండియాకు బయట నుంచి మద్దతు, ఇది జాతీయ రాజకీయాలకే పరిమితం. బెంగాల్ కాంగ్రెస్ సిపిఐ కూటమిలో భాగం కాదు. టీఎంసీ అధ్యక్షురాలు బెంగాల్ సీఎం మమత. సో ఏపీలో ఏం జరుగుతోంది అంటూ సేమ్ బ్యానర్ ప్రధాన వార్త మనం చూడొచ్చు. పోలింగ్ ముగిసినా కూడా హింస ఏమిటి? ఈసీ సీరియస్ అయింది దీనిపైన. ఎన్నికల రోజున నిర్లక్ష్యం, ఆ తర్వాత కూడా ఇంత నిర్లిప్తత అంటూ ప్రశ్నించారు. ఈ హింసాకాండకు అసలు బాధ్యులెవరు? నేడు ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీకి సమన్లు జారీ చేశారు. త్వరలో ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు, కసరత్తు మొదలుపెట్టిన సర్కారు. కౌంటింగ్ ముగియగానే ఉత్తర్వులు, ఒకరిద్దరు కీలక ఐఏఎస్లకు స్థానచలనం. జీఏడీకి పూర్తి స్థాయి అధికారి, కొందరు కలెక్టర్లకు తప్పని బదిలీ. విజిలెన్స్ డీజీగా సీనియర్ ఐపీఎస్ను నియమించే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక హిందూ ముస్లిం అని విడదీయను, అలా చేస్తే రాజకీయాలకు అర్హుడినే కాదు. మా ఇంట్లో ఈద్ జరిపేవాళ్ళం, ఆ రోజు పొరుగున ఉండే ముస్లింలే అన్నం పెట్టేవారు. గోద్రా తర్వాత నా ప్రతిష్టను దెబ్బతీశారు. ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఇక పాలనలో ఎలా సక్సెస్ అవుతారంటూ మోదీ వ్యాఖ్యానించారు. ఇది ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్. సాక్షి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. మాఫీకి మార్గం చూడండి, ఆగస్టు 15లోగా చేసి తీరాల్సిందే, ఏర్పాట్లు చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి. నిధుల సమీకరణకు ఉన్న మార్గాలపై అధికారులతో చర్చ, విధి విధానాలతో కూడిన ప్రణాళికల రూపకల్పనకు ఆదేశం. భారీగా నిధులిచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సూచించారు. ఒకవేళ అవసరమైతే కార్పొరేషన్ ఏర్పాటు చేసి సరిపడా రుణాలు కూడా సమీకరించాలని స్పష్టీకరించారు. రుణమాఫీ, ధాన్య కొనుగోళ్లపైన మంత్రులతో కలిసి నిన్న సమీక్ష నిర్వహించారు. ఇక బడుగులపై బరితెగింపు, వైఎస్ఆర్సీపీ అనుకూల వర్గాలే టార్గెట్. మహిళలపై పచ్చమూకల దాష్టికాలు. నర్సీపట్నంలో దుశ్శాసన పర్వం, ఒంటరి మహిళను జుట్టు పట్టుకొని ఈడ్చి కాళ్లతో తన్నిన అయ్యన్న అనుచరులు. కృష్ణా జిల్లాలో దమనకాండ, మహిళను ట్రాక్టర్తో తొక్కించి చంపడానికి ప్రయత్నించిన టీడీపీ నేత.
మహిళలపై హత్యాయత్నాలు చేస్తున్నా పట్టనట్లు ఈసిగ్ధతగా ఉంది. గ్రామాలు వీడి దూరంగా తలదాచుకుంటున్న బీసీ ఎస్సీ ఎస్టీలు చేష్టలుడిగి చూస్తున్న అధికార యంత్రాంగం ఓట్ల లెక్కింపు దాకా కొనసాగించేలా బాబు పన్నాగం పన్నుతున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా దాడులకు పురికొల్పుతూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. కౌంటింగ్కు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను దూరంగా ఉంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారంటున్నారు. ఇక సిఐఏ ద్వారా భారత పౌరసత్వ సర్టిఫికెట్ల జారీ 14 మంది ముస్లిమేతర కాంది సిక్కులకు అందించిన కేంద్రం ఆన్లైన్లో వందలాది మందికి డిజిటల్ సంతకాలతో మెయిల్స్. ఇక రుణమాఫీకి 40,000 కోట్లు నిధుల సర్దుబాటుపై ఆర్థిక శాఖ మల్లగులాలు పడుతోంది. దాదాపు 40 లక్షల మంది రైతుల అసలు వడ్డీ కలిపితే 40,000 కోట్లకు పైగా నిధులు అవసరమని అంచనా వేస్తోంది. ప్రతి నెల 800 కోట్లకు పైనే పక్కన పెట్టాల్సి రావచ్చని లెక్కలు వేస్తున్నారు. తెలంగాణలో థియేటర్లు బంద్. 2 వారాల పాటు సింగిల్ స్క్రీన్ మూసివేత. థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడం వల్లేనన్న ఎగ్జిబిటర్లు. ఇక స్లోవాకియా ప్రధానిపై కాల్పులు. తల, ఛాతీ, పొట్టలో గాయాలు. పరిస్థితి విషమం. అదుపులో అనుమానితుడు. ఇది సాక్షి తెలంగాణ ఎడిషన్. నమస్తే తెలంగాణ ఎడిషన్ చూద్దాం. ఇక్కడ టాప్ 8 చూడొచ్చు. స్లోవేకియా ప్రధానిపై కాల్పులు. ప్రాణాపాయ స్థితిలో రాబర్ట్ ఫికో. పోలీసుల అదుపులో దుండగుడు. యూకే పార్లమెంటు బరిలో కరీంనగర్ బిడ్డ. శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ని అభ్యర్థిగా ప్రకటించిన లేబర్ పార్టీ నార్త్ బెడ్ఫోర్డ్ షైర్ నుంచి బరిలోకి. ఇక పుట్టుకలోనే ఇమ్యూనిటీ గుట్టు. బిడ్డ పుట్టే విధానంతో రోగ నిరోధక శక్తిలో తేడాలు. సాధారణ ప్రసవం అయితే బిడ్డకు మంచి ఇమ్యూనిటీ ఉంటుంది. సిజేరియన్తో రోగ నిరోధక స్థాయిలు అంతంత మాత్రంగానే ఉంటాయంటున్నారు. కేంబ్రిడ్జ్ చైనా శాస్త్రవేత్తల సంయుక్త అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. గుండె మండిన రైతు అండగా బీఆర్ఎస్. ధాన్యం కొనుగోలు చేయాలని బుధవారం బోధన్ హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించారు రైతులు. కామారెడ్డి జిల్లా మహ్మద్ నగర్ మండలంలోని కొమలంచ రైతులు, మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలం చిట్కూల్లో మెదక్ సంగారెడ్డి రహదారిపై అన్నదాతల రాస్తారోకో చేశారు. నేడు రాష్ట్ర వ్యాప్త నిరసన. బీఆర్ఎస్ శ్రేణులకు అధినేత కేసీఆర్ పిలుపు. కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా వడ్లు కొనకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తోందంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కి రైతన్న నిరసన. భరోసాగా నిలవాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే బోనస్లపై నాలుక మరలేసిన సర్కార్ అంటున్నారు. సన్న వడ్లకే బోనస్ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఇంతకు మించి వంచన ఉండదని ఫైర్ అవుతున్నారు. ఇక సన్న వడ్లకే బోనస్ అంటూ మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ మరో దగా. సన్నాలకు బోనస్ ఇస్తేనే సాగు పెరుగుతుంది. దొడ్డు వడ్లను ఎఫ్సీఐ ఎలాగూ కొంటది. సన్న వడ్లకే మేము బోనస్ ఇచ్చి కొంటాం. విలేకరులతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి విషయాలను వెల్లడించారు. ఇక ఇది నమస్తే తెలంగాణ ఎడిషన్. ఇక ఈనాడు ఏపీ ఎడిషన్ ఒకసారి మనం గమనిద్దాం. హింస పెచ్చరిల్లుతుంటే మీరేం చేస్తున్నారు అంటూ సిఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాని ప్రశ్నించారు. సో ఢిల్లీకి వచ్చి దీనిపైన వివరణ ఇవ్వాలని కూడా కోరారు. తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య దమనకాండ. తెల్లవారుజామున జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ప్రత్యేక బలగాలతో దాడి జరిగింది. సీసీ కెమెరాలు పగలగొట్టి తెదేపా కార్యకర్తలు సిబ్బందిపై దాష్టికం చేశారు. అయితే ఎస్సీ వర్గానికి చెందిన దివ్యాంగుడు కిరణ్ తలపై బలంగా కొట్టిన డీఎస్పీ కిరణ్ పరిస్థితి విషమంగా ఉండడంతో జేసీ ఇంటి చుట్టుపక్కల ఉంటున్న తెదేపా వర్గీయుల గృహాలపైన కూడా దాడులు జరిగాయి. దీంట్లో పలువురికి గాయాలయ్యాయి. ఇక పోలింగ్లో రికార్డులు బద్దలు. పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ కలిపితే 81.86% అంటున్నారు ముఖేష్ కుమార్ మీనా. ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే అత్యధికం. 2014తో పోలిస్తే మొత్తంగా 3.45% పెరిగిందంటున్నారు. 2019 కంటే 2.09% ఎక్కువ. వివరాలు వెల్లడించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. నేటి నుంచి ఏపీ ఈఈపీ సెట్. నిమిషం ఆలస్యమైన అనుమతి నిరాకరణ. ఉన్నత విద్యామండలి చైర్మన్ మహేష్ చంద్రారెడ్డి వెల్లడించారు. రాజంపేట నుంచి వచ్చి మరీ అరాచకం సృష్టించారంటున్నారు. వైకాపాకు కొమ్ము కాసే డీఎస్పీ చైతన్యను తాడిపత్రికి పంపింది ఎవరు? అనంతపురం ఎస్పీకి తెలియదా అంటూ మాట్లాడుతున్నారు. ఇది ఈనాడు ఏపీ ఎడిషన్. ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ చూద్దాం. ఇక్కడ టాప్ ఐటెంలో నిద్రలోని అగ్నికి ఆహుతి. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. టిప్పను ఢీకొట్టిన ట్రావెల్ బస్సు. చిన్నారి సహా 6 సజీవ దహనం. సేమ్ ఐటెం రాష్ట్రంలో ఏం జరుగుతోంది? సీఎస్ డీజీపీకి ఈసీ సమన్లు జారీ చేసింది. ఇక దుమ్ము రేపిన ఓటింగ్ 81.86%. గతంలో కంటే 1.98% అధికంగా పెరిగింది. అసెంబ్లీ సెగ్మెంట్లో 90.91%తో దర్శి టాప్లో ఉంది. అత్యల్పంగా తిరుపతిలో 63.32%. పార్లమెంటు స్థానాల్లో 87.06%తో ఒంగోలు ఫస్ట్. విశాఖలో అత్యల్పంగా
71.11% పోలింగ్ నమోదైంది. పట్టణాల్లో గతం కంటే కూడా ఈసారి 2.09% అధికంగా నమోదైందని ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఇక నలుగురు ఎస్పీలపై ఈసీ కత్తి, ఏ క్షణమైనా చర్య తీసుకునే అవకాశం. పల్నాడు హింస, బిందు మాధవ్ మెడకు, పులివర్తి నానిపై దాడి, తిరుపతి ఎస్పీపై వేటు, తాడిపత్రి బీభత్సం, అమిత్ బర్దార్కు సంకటం, నంద్యాలలో పుష్ప ర్యాలీ, రఘువీర్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిన్న తవ్వకాల అదేం లేదు, అంతా సవ్యంగానే ఉంది, భారీ యంత్రాలే లేవు, అసలు రీచ్లే లేవు. ఇసుకపై ఎన్జీటీకి 22 మంది కలెక్టర్లు నివేదిక అందించారు. అంతా ఒకే ఫార్మాట్లో పొల్లు పోకుండా పదం మారకుండా ఇచ్చారు అని చెప్పి కలెక్టర్లు నివేదికలు అందించారు. రైతన్నకు చల్లని కబురు, ఒకరోజు ముందే నైరుతి రుతుపవనాలు 31న కేరళ తీరానికి వస్తాయని ఐఎండీ వెల్లడించింది. కేసులతో కట్టిపడేసి అల్లర్ల వెనుక వైసీపీ అసలు వ్యూహం, అనుచరులు చేజారకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ కేసులు నమోదైతే తమ చుట్టూ తిరగాల్సిందే అంటూ, అందుకే ప్రత్యర్థులపై వరుస దాడులు చేస్తున్నారంటున్నారు. విద్వేషం చల్లారకుండా వ్యూహం రచిస్తున్నారు. టీడీపీ వైపు వెళ్లకుండా ఆపేందుకు ఇవన్నీ కుట్రలు చేస్తున్నారంటున్నారు. భార్యా బిడ్డలను హింసిస్తూ ఏజెంట్కు వీడియో కాల్, బూత్ వదిలి వెళ్లాలని బెదిరింపు, పిన్నెల్లి గ్రామంలో పోలింగ్ రోజు రెచ్చిపోయిన వైసీపీ గుండాలు ఆలస్యంగా వెలుగులోకి, తాడిపత్రిలో ఉద్రిక్తత, జేసీ అనుచరుడిపై ఖాకీల క్రౌర్యం. ఇది ఆంధ్రజ్యోతి ఎడిషన్. ఒకసారి సాక్షి ఏపీ ఎడిషన్ చూద్దాం. బడుగులపై బరి తెగింపు, వైఎస్ఆర్సీపీ అనుకూల వర్గాలే టార్గెట్, మహిళలపై పచ్చమూకల దాష్టికాలు, అయ్యన్న గ్యాంగ్ అరాచకం, నర్సీపట్నంలో దుశ్శాసన పర్వం, ఒంటరి మహిళను జుట్టు పట్టుకుని ఈడ్చి కాళ్లతో తన్నిన అయ్యన్న అనుచరులు, కృష్ణా జిల్లాలో దమనకాండ, మహిళను ట్రాక్టర్తో తొక్కి చంపడానికి ప్రయత్నించిన టీడీపీ నేత, మహిళలపై అత్యాయత్నాలు చేస్తున్నా ఏమీ పట్టనట్లుగా ఈసీ నిర్లిప్తత వ్యవహరిస్తోందంటున్నారు. గ్రామాలు వీడి దూరంగా తలదాచుకుంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు, చేష్టలుడిగి చూస్తున్న అధికార యంత్రాంగం, ఓట్ల లెక్కింపు దాకా కొనసాగించేలా చంద్రబాబు పన్నాగం పందుతున్నారంటున్నారు వైఎస్ఆర్సీపీ. సో రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు పురిగొల్పుతూ ఒక భయానక వాతావరణాన్ని టీడీపీ నేతలు సృష్టిస్తున్నారు అంటున్నారు. సో రాజకీయ ప్రత్యర్థులపై గ్రామాల్లో విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. కౌంటింగ్కు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను దూరంగా ఉంచడమే లక్ష్యం అంటున్నారు. ఇక ఓటు వేసేందుకు వచ్చి మృత్యువాత, హైదరాబాద్ నుంచి ఓటర్లను పిలిపించిన టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి, తిరుగు ప్రయాణంలో చిలకలూరిపేట వద్ద బస్సు ప్రమాదం, టిప్పర్ను బస్సు ఢీకొనడంతో చెలరేగిన మంటలు, పూర్తిగా దగ్ధమైన బస్సు, టిప్పర్, 2 డ్రైవర్లు సహా 6 సజీవ దహనం. ఇక టీడీపీ గుండాగిరికి పోలీసుల వత్తాసు, ఈసీ అసంబద్ధ నిర్ణయాలతోనే దాడులు విధ్వంసం, చంద్రబాబు పురంధేశ్వరి ఒత్తిడితో పోలీసు అధికారుల బదిలీ, పథకం ప్రకారం ఆ ప్రాంతంలో పచ్చముఠాలు స్వైర విహారం చేశారు, కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. హింసపై ఈసీ సీరియస్, నేడు ఢిల్లీకి సీఎస్, డీజీపీ, పోలింగ్కి ముందు ఆకస్మిక బదిలీలతో సమస్యలు ఉత్పన్నమవుతాయి, కొన్ని చోట్ల పోలీసు ఏకపక్షంగా వ్యవహరించినట్లు ఎన్నికల పరిశీలకులు నివేదిక అందించారు. ఇక పెత్తందారులకు బుద్ధి చెప్పేలా ప్రజా తీర్పు, పాజిటివ్ ఓట్ల సునామీతో జగనే మళ్లీ ముఖ్యమంత్రి, మంత్రి మేరుగు నాగార్జున ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక ఇది వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన వార్తలు. ఇక పీఓకే ఎప్పటికీ భారత్దేనని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ నిన్న పునరుద్ఘాటించగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్పై భారతదేశం సార్వభౌమాధికారాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి విస్పష్టంగా ప్రకటించారు. సో ఇప్పుడు బీజేపీ నేతల దృష్టి అంతా కూడా సరిహద్దులు దాటింది అంటున్నారు. అంటే ఈ సార్వత్రిక ఎన్నికల వేళ మాత్రమే పీఓకేపై ఎందుకు బీజేపీ నేతలు ఇంతగా దృష్టి సారించారు? దీనిపైన డిస్కస్ చేద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ న్యూస్ కేఫ్.